త్రియంబకేశ్వర్. ఈ గుడి గురించి కొన్ని విషయాలు నేను తెలుసుకుంది ఏంటంటే, ఆ త్రియంబకేశ్వరిని దర్శనం చేసుకున్న తర్వాత గుడి ప్రిమిసెస్ లో మనం తిరుగుతున్నప్పుడు మనకి కొన్ని లింగాలు కనిపిస్తాయి. ఇవి చాలా పురాతనమైనది, అలాగే అరుదుగా కనిపించే లింగాలు. ఇవి మనం త్రియంబకేశ్వర్ గుడిలో మాత్రమే చూడగలుగుతాం. సో కింద ఏదైతే స్క్వేర్ పార్ట్ అవుతుందో అది బ్రహ్మ భాగం ని ఇండికేట్ చేస్తుంది. అండ్ మిడిల్ పార్ట్ ఏదైతే ఆక్టాగనల్ షేప్ లో ఉందో దీనికి 8 దిక్కులు ఉంటాయి. దీన్ని మనం విష్ణు భాగం అని అంటాము. అండ్ ఫైనల్ గా మనం పూజించే భాగం ని రుద్ర భాగం అని అంటాము. ఈ శివలింగం అనేది చాలా యూనిక్ అన్నమాట. నార్మల్ శివలింగం అయితే అందులో శివ అండ్ శక్తి ఉంటుందని నమ్ముతాము. కానీ ఈ శివలింగంలో శివుడు ఉండడు, ఓన్లీ శక్తి మాత్రమే ఉంటుంది. ఇది గుడి లోపల ఉన్న త్రియంబకేశ్వరుని ప్రతిరూపం. ఈ శివలింగం లోపల 3 చిన్న శివలింగాలు అయితే ఉంటాయి. దాన్ని మనం బ్రహ్మ, విష్ణు, రుద్రతో ఇండికేట్ చేస్తాము. ఇక్కడ ఈ లింగాన్ని ఎలా అయితే చూస్తున్నారో లోపల గర్భగుడిలో కూడా అంతే ఉంటది. సో ఇప్పుడు ఇది మీకెందుకు చెప్తున్నా అంటే, లోపల శివలింగంలో రుద్రపాట్ దగ్గర ఒక చిన్న హోల్ ఉంటది అనమాట. ఎగ్జాక్ట్ రుద్రలింగం పక్కలనే ఉంటది. గోదావరమ్మ అంటే యాక్చువల్ గా గోదావరమ్మ పుట్టింది త్రియంబకేశ్వర్ గుడి వెనకాల ఉన్న బ్రహ్మగిరి ఫోర్ట్ లో. సో ఆ గోదావరి నీరు అనేది కంటిన్యూస్ గా రుద్రలింగం కి అభిషేకం చేస్తూనే ఉంటది. ఇలా ఓన్లీ మనం త్రియంబకేశ్వర్ లోనే చూడొచ్చు.